రైతు సోదరులారా, మీరు కూడా పొలంలో యూరియాని బస్తాలు వాడుతున్నారా? ఎక్కువ యూరియా వేస్తే పంట బాగా పెరిగి దిగుబడి ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారు. మీరు అనవసరంగా వాడే యూరియా వల్ల పెట్టుబడి పెరగడమే కాకుండా మీ పంటలో వచ్చే పురుగుల్ని మీరే ఆహ్వానించినట్టు అవుతుంది. అసలు యూరియాని ఎలా వాడాలి, శాస్త్రీయ పద్ధతులు ఏంటి, మీ పంటలను కాపాడుకుంటూ దిగుబడి ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో పూర్తి వివరంగా చూద్దాం. మొదటిది, సమయం చాలా ముఖ్యం. చాలామంది రైతులు యూరియాని ఎప్పుడు పడితే అప్పుడు చల్లుతుంటారు. కానీ గుర్తుంచుకోండి, యూరియాను ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు చల్లకూడదు. ఎండల వల్ల యూరియా గాలిలో ఆవిరైపోతుంది. రెండోది, నీరు పెట్టే విధానం. యూరియాని చల్లిన వెంటనే పొలంలో నీరు ఎక్కువ పెట్టకూడదు. అలా చేస్తే నత్రజని భూమిలోకి వెళ్ళిపోయి వేర్లకు అందదు. మూడోది, వేప పూత పూసిన యూరియా. ప్రభుత్వం ఇప్పుడు వేప పూత పూసిన యూరియాని ఇస్తుంది. దీనివల్ల నత్రజని మెల్లగా మొక్కలకు అందుతుంది. నాలుగోది, నానో యూరియా. బస్తాల కొద్ది యూరియా వాడడం కంటే ఇప్పుడు వచ్చిన నానో యూరియా లిక్విడ్ వాడడం వల్ల ఖర్చు తగ్గుతుంది, ఫలితం పెరుగుతుంది. 500 ml నానో యూరియా ఒక బస్తా యూరియాకి సమానం. ఇది నేరుగా ఆకుల మీద పనిచేస్తుంది. రైతు సోదరులారా, యూరియా ఎక్కువైతే పంట మెత్తబడిపోతుంది. దీనివల్ల పురుగులు, తెగుళ్లు ఎక్కువ వస్తాయి. పంట ముదురు ఆకుపచ్చగా కనిపిస్తే మీరు సంతోషపడకండి. అది తెగుళ్లకు ఆహ్వానమని గుర్తుంచుకోండి. సిఫారసు చేసిన మోతాదులో వాడండి. చూసారుగా, యూరియాని పద్ధతిగా వాడితే పెట్టుబడి తగ్గి లాభాలు పెరుగుతాయి. ఈ సమాచారం అనేది ప్రతి రైతుకు చేరాలి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ పంటలో మీరు ఎన్ని యూరియా బస్తాలు వాడుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. రోజువారీ సమయంలో 2 నుంచి 3 నిమిషాలు నాకు ఇస్తే కనుక ఒక కొత్త విషయంతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదం.